వెల్కమ్ టు వేద టీవీ వెల్త్. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వంటింటి చిట్కాల మాస్టర్ చిట్టుపొట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా మందికి చిన్న పెద్ద తేడా లేకుండా థైరాయిడ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అసలు ఈ థైరాయిడ్ రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? ఆహార విధి విధానాలు సరిగ్గా లేకపోవడము, మానసిక ఒత్తిడి, వాతావరణ కాలుష్యం, ఇవి సర్వసాధారణంగా ప్రధాన కారణాలుగా ఉంటాయమ్మా. సార్, మనకి థైరాయిడ్ వచ్చింది అన్నప్పుడు కొన్ని సార్లు మనకి ఎలా ఉంటుంది అంటే ఏం తినాలి ఏం తినొద్దు అనే కూడా కొన్ని మనకి అపోహలుగా ఉంటాయి. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాం, థైరాయిడ్ వచ్చిందని వాళ్ళు చెక్ చేసి మనకి సోయా తినొద్దని చెప్తారు, క్యాబేజీ క్యాలీఫ్లవర్ తినొద్దని చెప్తారు. నిజంగానే ఇవి తినకుండా ఉండాలా? నిజంగా చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. చాలా మందికి ఈ యొక్క సందేహం వస్తూ ఉంటుంది. దీనికి కరెక్ట్ అయినటువంటి సమాధానం కూడా చాలా మందికి దొరకదమ్మా. నేను చూస్తుంటా కదమ్మా. కాబట్టి థైరాయిడ్ పేషెంట్స్ అంటే ముఖ్యంగా థైరాయిడ్ ఉన్నటువంటి వాళ్ళు క్యాబేజీ వాడకూడదు, క్యాలీఫ్లవర్ వాడకూడదు, సోయాబీన్స్ వాడకూడదు అని చెప్పేసి చెప్తుంటారమ్మా. కానీ ఇప్పుడు నేను క్లారిఫికేషన్ ఇస్తే అలాంటి వాళ్లకు మరి ఎలాంటి కొరత లేకుండా, వాళ్ళకి ఆ డౌట్ లేకుండా నేను చెప్పిన పద్ధతిలో ఆ యొక్క పదార్థాలను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ఎలాగంటే క్యాబేజీ, క్యాలీఫ్లవరు, సోయాబీన్స్లో గాయిట్రిన్స్ ఉంటాయి, థయోసైనైడ్స్ ఉంటాయి, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. సో గాయిట్రిన్స్, థయోసైనైడ్స్ ఇవన్నీ కూడా థైరాయిడ్ గ్రంథి యొక్క పనితనాన్ని దెబ్బతీస్తాయి. సో ఈ మూడు పదార్థాలు ఈ మూడు ఉన్నాయి. కాబట్టి నిజంగా చెప్పాలంటే ఇవి వాడడం మంచిది కాదు, దీనివల్ల థైరాయిడ్ పెరుగుతుంది. కానీ నేను వాడమని చెప్తున్నాను. ఎట్లా సార్ అని చెప్పేసి మీకు డౌట్ వచ్చింది. అంతే కదా, మరి ఎట్లా చెప్తున్నారు సార్ అని చెప్పేసి. దీనికి ఏంటంటే ఈ యొక్క మూడు పదార్థాలు కూడా వండినప్పుడు ఆ పదార్థాలను నశించిపోతాయి. గాయిట్రిన్స్ నశించిపోతాయి, థయోసైనైడ్స్ నశించిపోతాయి, ఫ్లేవనాయిడ్స్ నశించిపోతాయి. ఎప్పుడైతే ఈ మూడు పదార్థాలు మనకు హాని కలుగజేస్తున్నాయి, ఆ హానికారకమైన పదార్థాలు వండినప్పుడు ఎప్పుడైతే నశించిపోతాయో అప్పుడు మీరు క్యాబేజీ తినడానికి ఇబ్బంది ఏముంది, క్యాలీఫ్లవర్ తినడానికి ఇబ్బంది ఏముంది, సోయా తినడానికి ఇబ్బంది ఏముందమ్మా. అవును సార్. అలా అని చెప్పేసి మితాన్ని మించి వాడుకోకూడదు. మితం హితం, ఎప్పుడో ఒకసారి కొద్ది ప్రమాణంలో వాడుకోవచ్చు. కానీ మరి వాడవచ్చు అని చెప్పేసి చెప్పాం కదా అని చెప్పేసి రోజు 2 సార్లు కానీ ప్రతిరోజు వాడుకోవడం కానీ ఎక్కువ ప్రమాణం కానీ వాడుకోవడం చేయకూడదమ్మా. సో తరచుగా వాడుకోవడం మంచిది కాదు. లేకపోతే వారంలో 2 సార్లు 3 సార్లు ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల జనరల్గా అయితే ఇబ్బంది ఉన్నది. కాబట్టి ఇది కేవలం అపోహ. అంటే ఎందుకంటే మనం పచ్చి వాడం కదమ్మా. క్యాబేజీ జనరల్గా పచ్చి వాడము, అదేవిధంగా క్యాలీఫ్లవర్ వాడము, బీన్స్ వాడము. మరి పచ్చి వాడినప్పుడు మీరు అన్నట్టు కరెక్ట్ అది. కానీ నేను చెప్పింది ఉడికించి వాడమని చెప్తున్నా. సో ఉడికించి వాడితే దానికి సమస్యకు పరిష్కారం తీసుకోవచ్చు. సార్, మనకి ఇప్పుడు థైరాయిడ్ వచ్చింది అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే మెయిన్ మనకి చెప్పేది ఏంటంటే అయోడిన్ ఉన్న ఉప్పుని వాడండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మనం కూడా ప్రతి ఒక్క ఇంట్లో అయోడిన్ కలిపిన ఉప్పునే తీసుకొచ్చి మనం వాడుతూ ఉంటాము. అయినప్పటికి కూడా మనకి థైరాయిడ్ అనేది ఎందుకు వస్తుంది? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. సో కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఇంట్లో కూడా అయోడైజ్డ్ సాల్ట్ వాడడం అలవాటు అయిపోయింది. అవును. సో నిజంగా చెప్పాలంటే ఇది చాలా అవసరం కూడా. మన దేహానికి ఐడిన్ చాలా అవసరము, సాల్ట్ కూడా చాలా అవసరము. కాబట్టి ఈ ఐడిన్ ప్రతి కణము చైతన్యవంతంగా ఆరోగ్యవంతంగా ఉండేందుకు, అదేవిధంగా కొన్ని రకాల రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యేందుకు మల్టిపుల్గా ఈ యొక్క ఐడిన్ కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా థైరాయిడ్ గ్రంథి సమర్థవంతంగా పనిచేసేందుకు, మరి ఇతర గ్రంథులు కూడా సమర్థవంతంగా పనిచేసేందుకు ఐడిన్ ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. సాల్ట్ కూడా మితంగా వాడుకోవడం వల్ల, సాల్ట్ వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. సరే, ఇదంతా నాణ్యానికి ఒకవైపే. అయోడైజ్డ్ సాల్ట్ మనం ఎన్నో సంవత్సరాల నుంచి మనం వాడుతున్నాం. సో ప్రతి ఇంట్లో అయోడైజ్డ్ సాల్ట్ వాడుతున్నారు, ప్రతి ఒక్కరూ అయోడైజ్డ్ సాల్ట్ వాడుతున్నారు. అయోడైజ్డ్ సాల్ట్ చేసినటువంటి ఆహార పదార్థాలే వాడుతున్నారు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేయాల్సినటువంటి లాజిక్ ఏంటంటే, మరి అయోడైజ్డ్ సాల్ట్ ప్రతి ఇంట్లో వాడుతున్నప్పుడు థైరాయిడ్ సమస్యలు కొత్తవి రాకూడదు. మొట్టమొదట ఆలోచించాలి. మరి రాకుండా ఉంటున్నాయా? కొత్త కేసులు నమోదవుతున్నాయి థైరాయిడ్ సమస్యలు. రెండవది, ఉన్నటువంటి థైరాయిడ్ సమస్యలు కూడా ఎక్కువ శాతం మందులు తగ్గడం. మందులు వేసుకుంటున్నారు, మరి అయోడైజ్డ్ సాల్ట్ తీసుకుంటున్నారు, కానీ ఎక్కువ శాతం మందులు కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు. కొంతమందికి అయితే బాగా కంట్రోల్ అవుతుంది. దీనివల్ల అనేక రకాల సమస్యలు కూడా కలుగుతున్నాయి. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు మంచి కోసం ప్రవేశపెట్టి మంచి పద్ధతిలో వాడుకోమని మనం సలహా ఇస్తే మనం వాటిని ఆ అయోడైజ్డ్ సాల్ట్ని దుర్వినియోగం చేస్తున్నాం. మనకు డైలీ 150 ఆవరేజ్గా రోజుకి 150 మైక్రోగ్రామ్స్ ఐడిన్ అవసరం. అంతకంటే మనకు అవసరం లేదు. అట్లే సాల్ట్ కూడా మ్యాక్సిమం 5 గ్రాముల కంటే అవసరం లేదని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు కూడా నొక్కి ఒక్కాడిస్తున్నారు. కానీ ఈ రోజుల్లో మనం సగటు మానవుడు ఇంచుమించు 20 గ్రాముల సాల్ట్ మనం కన్సంప్షన్ చేస్తున్నాం ఒక రోజుకి. 5 గ్రాములు ఎక్కడ, 20 గ్రాములు ఎక్కడ చూడండి. సో విపరీతంగా 3 ఇంతల సాల్ట్ కన్సంప్షన్ తీసుకుంటున్నాం ఏదో ఒక రూపంలో.
అంటే మనం ఆకుకూరలు వంటకాల తయారీలో కానీ, ఆహార పదార్థాల తయారీలో కానీ, లేకపోతే గిన మరి అప్పడాలు వడియాలు ఈ రూపంలో కానీ ఏదో ఒక పద్ధతిలో విపరీతంగా సాల్ట్ వాడుతున్నాం. ఈ సాల్ట్కు తోడు మరి మోనోసోడియం గ్లూటమేట్ ఇట్లా కృత్రిమ సాల్ట్స్ కూడా వాటి గురించి చెప్పనక్కర్లేదు. సో ఈ సాల్ట్ ఈ పద్ధతిలో వాడుకోవడమే కాకుండా మామిడికాయలు తిన్నప్పుడు సాల్ట్ నంచుకోవడము, పుచ్చకాయల మీద సాల్ట్ వేసుకోవడము, చింతపండు చప్పరించేటప్పుడు సాల్ట్ వేసుకోవడము, నేరేడు పళ్ళు తినేటప్పుడు సాల్ట్ వేసుకోవడము, ఇది తోడైంది. సో విపరీతంగా రోజుకి యావరేజ్ గా 20 గ్రాముల సాల్ట్ వాడుతున్నాం. సో మనకు కావాల్సినటువంటి 5 గ్రాముల సాల్ట్ అయితే 20 గ్రాముల సాల్ట్ యావరేజ్ గా వాడుతున్నాం. సో అక్కడ కూడా ఏం జరుగుతుంది, మనకు 150 మిల్లీగ్రామ్స్ 150 మైక్రోగ్రామ్స్ ఐడిన్ అవసరమైతే మరి 5 గ్రాముల సాల్ట్ వాడినప్పటికీ 5 గ్రాముల్లో ఎంత ఐడిన్ ఉంటుందో ఆలోచన చేయండి. అదే మాక్సిమం సరిపోతుంది. కానీ ఇక్కడ సాల్ట్ ఎక్కువ అయ్యే కొద్దీ ఐడిన్ కూడా పెరిగిపోతుంది. సో దీనివల్ల ఏం చేస్తుందంటే థైరాయిడ్ గ్రంథి మొండికేసుకుంటుంది, నేను పని చేయను అని చెప్పేసి. అంతే కదమ్మా, అతి సర్వత్ర వర్జయత్. అంటే అవగాహన లోపం చేత జరగడం చేతనే ఈ థైరాయిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రభుత్వం సూచించిన మేరకు పద్ధతి ప్రకారం ఈ యొక్క వాడుకోవడం వల్ల చాలా చాలా మంచిది. కాబట్టి టోటల్గా 5 గ్రాముల మించి సాల్ట్ వాడకపోవడం చాలా మంచిది. రెండవది ఇంకోటి ఏంటంటే, ఈ సాల్ట్ ఎక్కువగా వాడుకోవడం వల్ల థైరాయిడ్ మరింత పరిస్థితి ఇబ్బందికరంగా తయారవడానికి కారణం ఏంటంటే, గట్ బ్యాక్టీరియా దెబ్బతింటుంది. ప్రేవుల్లో మనకు ఉపయోగపడేటువంటి మంచి బ్యాక్టీరియా ఈ యొక్క సాల్ట్ ప్రభావం చేత త్వరగా చనిపోతుంది. అది బ్యాక్టీరియా పెరుగుదల కూడా లోపించుతుంది. బ్యాక్టీరియా కూడా సరిగ్గా ఉత్పత్తి కాకుండా చెడు బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతుంది. సో మంచి బ్యాక్టీరియా ఎప్పుడైతే తగ్గిపోతుందో ఈ యొక్క ప్రభావం చేత కూడా పరోక్షంగా మరి ఈ యొక్క థైరాయిడ్ మీద యొక్క ప్రభావం చూపించేసి థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయకుండా చేస్తుంది అన్నమాట. సో దీనివల్ల కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. సార్, ఇప్పుడు ఈ థైరాయిడ్ అనేది పెరిగిపోతూ ఉన్నప్పుడు మనకి ఇంట్లో రెమెడీస్ ఏమైనా ఉంటాయా దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి? చెప్తానమ్మా, దానికోసం కూడా చెప్తాను. చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు మొట్టమొదట ధనియాలను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 100 గ్రాములు ధనియాల చూర్ణం తీసుకోవాలి. అదేవిధంగా 25 గ్రాములు పసుపు పొడి, 10 గ్రాములు మిరియాల పొడి, ఈ 3 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఆహారానికి ఒక అరగంట ముందు 1/2 టీ స్పూన్ ఈ యొక్క పొడిని, తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనెతో కలిపి తీసుకోవచ్చు. తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే గోరువెచ్చని నీళ్ళల్లో కానీ గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళల్లో కలిపి అని తీసుకోవచ్చు. ఈ విధంగా రెగ్యులర్గా ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల దీని యొక్క ఔషధం యొక్క ప్రత్యేకత ఏంటంటే, థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేసినా నార్మల్గా తీసుకొస్తుంది, థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేసినా నార్మల్గా తీసుకొస్తుంది. కాబట్టి ఏ పద్ధతిలో థైరాయిడ్ హెచ్చుతగ్గులుగా పనిచేసినప్పటికీ థైరాయిడ్ యొక్క గ్రంథిని సమర్థవంతంగా పద్ధతి ప్రకారం పనిచేసేటట్లు, దాని క్రియా సామర్థ్యాన్ని కరెక్ట్గా ఉంచేటట్లు ఈ యొక్క మన వంటింట్లో దొరికేటువంటి ఆహార ఔషధాల్లో ఉన్నటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. మరి ఈ మాట నేను చెప్పేసరికి చాలా మంది ఇంగ్లీష్ మందులు సడన్గా ఆపేసేస్తుంటారు. అవును సార్, అది ఏమాత్రం మంచిది కాదండి. కాబట్టి ఇంగ్లీష్ మందులు అంటే ఆధునిక మందులు వైద్యులు సూచించిన మేరకు వాడుతూ వాటికి సపోర్టుగా ఈ యొక్క ఔషధాన్ని కూడా వాడుకుంటూ థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరు మెరుగైన తర్వాత క్రమక్రమంగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు క్రమంగా తగ్గిస్తూ ఈ ఔషధాన్ని కూడా రెగ్యులర్గా వాడుకోవడం మంచిదండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. చూశారు కదండి, ఈరోజు మనం అనేక రకాలైన చిట్కాల గురించి తెలుసుకున్నాం కదా. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.